సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఊపిరితిత్తుల వ్యాధులకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చో తెలుసుకుందాం. వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు విజృంభించడం సహజం. అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థమైన మందులను ఎంచుకోగలిగితే ఊపిరితిత్తుల వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చు అంటున్నారు వైద్యులు. వానాకాలంలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి. అయితే అలర్జీ తత్వం ఉన్నవాళ్ళు, ఉబ్బసం ఉన్నవాళ్లలో ఈ కాలం ఆ రుగ్మతలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంలో చోటు చేసుకునే వాతావరణ మార్పుల వల్ల దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి అయిన COPD రోగుల్లో ఆ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల మార్పిడి రోగులు, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగులు, తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు, ఇలా ఇతరత్ర ఆరోగ్య సమస్యలున్న వారికి వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తుల మీద అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ శ్వాసనాళానికే పరిమితం అవ్వకుండా ఊపిరితిత్తుల్లోకి కూడా ప్రయాణించి వైరల్ న్యూమోనియా తలెత్తుతుంది. వానాకాలంలో దగ్గులు, జలుబులు సర్వసాధారణం. ఇవి 3 నుంచి 5 రోజుల పాటు వేధిస్తాయి. అయితే ఉన్నవాటికి కొత్త లక్షణాలు తోడైనప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. అవేంటంటే, లక్షణాలు 5 రోజులకు మించి కొనసాగినా, క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతున్నా, విపరీతమైన నీరసం ఆవరించినా, కళ్ళు తిరుగుతున్నా, విపరీతమైన డీహైడ్రేషన్కు గురైనా, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినా, గుండె వేగం పెరిగినా, అలాగే COPD ఉబ్బసం ఉన్నవారికి అప్పటికే ఉన్న లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. పిల్లి కూతలు, కొన్ని అడుగులు నడకకే ఆయాసం అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవాలి. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం చికిత్సా ప్రక్రియలు మరింత పురోగతి సాధించాయి. మునుపు లక్షణాల ఆధారంగా మందులను సూచించేవారు. కానీ ఇప్పుడు జబ్బు తీవ్రతను అంచనా వేసి చికిత్సను నిర్ధారించడం కోసం ఎక్స్రే, సిటీ స్కాన్లు, ఊపిరితిత్తుల పనితీరును అంచనా వేయడానికి పల్మనరీ ఫంక్షన్ పరీక్ష అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇన్ఫెక్షన్ రకాన్ని తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని కఫాన్ని సేకరించి పరీక్షించే బ్రాంకోస్కోపీ పరీక్ష కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే COPD రోగులకు కొత్త మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయిన వారికి ఇంట్లోనే వాడుకునే వీలుండే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ, బైపాస్ సపోర్టు పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంతకుముందు తాత్కాలికంగా తక్షణ ప్రభావాన్ని కనబరిచే ఇన్హేలర్లు మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు దీర్ఘకాలం పాటు పనిచేసే ఇన్హేలర్లు దొరుకుతున్నాయి. ఈ ఇన్హేలర్ను రోజుకు ఒక్కసారి పీల్చినా దాని ప్రభావం ఎక్కువ సమయం పాటు పనిచేయడమే కాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. నియంత్రణ. వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలకు అడ్డుకట్ట వేయడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు నుంచి ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జనసమ్మర్ద ప్రదేశాల్లో, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం ద్వారా వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రించవచ్చు. ధూమపానం మానేయాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాలు చేయాలి. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాక్సిన్లతో అడ్డుకట్ట. ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూతో ఊపిరితిత్తుల శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఏడాది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్. ప్రివెనార్ 13, న్యూమోవాక్స్ 23 అనే 2 రకాల ఫ్లూ వ్యాక్సిన్లు ఉంటాయి. 65 ఏళ్ల పైబడిన వాళ్ళు, 50 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక జబ్బులున్న వారు ఈ వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ను ఏడాదికోసారి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ను 5 ఏళ్లకోసారి తీసుకోవాలి. DPT వ్యాక్సిన్. COPD రోగులు ఈ వ్యాక్సిన్ చేసుకోవడం మంచిదనే మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి. షింజిల్స్ వ్యాక్సిన్. COPD రోగులు, రోగనిరోధక శక్తి తగ్గిపోయిన వారు, హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ తిరిగి ప్రేరేపితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని నియంత్రించడం కోసం షింజిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈరోజు మనం ఊపిరితిత్తుల వ్యాధులకు అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.